రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా, మనల్ని పిలుస్తున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది కదా. అలాంటి సంఘటనే గుడివాడ దగ్గరలో ఉన్న చిన్న గ్రామానికి చెందిన శివ అనే ఒక స్టూడెంట్కి జరిగింది. ఈ కథ వినే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీ మొత్తం విన్నాక నచ్చితే ఒక లైక్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దాం. నా పేరు శివ. మాది గుడివాడ దగ్గరలో ఉన్న చిన్న గ్రామం. అక్కడ నుంచి నేను గుడివాడలో కాలేజ్కి రోజులు బస్సులో వెళ్ళేవాడిని. గుడివాడలో నాకు రాజు అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. ఇద్దరం అలా కాలేజ్కి వెళ్తూ తిరిగి రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం. మా ఫ్రెండ్ గుడివాడలోనే దిగిపోతాడు. బస్సులో నేను ఒక్కడనే మా గ్రామం వరకు వచ్చేవాడిని. ఒకరోజు నేను నా స్నేహితుడు కాలేజ్ అవ్వగానే మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. అలా మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాక మా ఇద్దరు స్నేహితులం కూడా ఇద్దరింటిలో చెప్పి రాత్రి 7 గంటలకు కాలేజ్ అవ్వగానే 9 గంటలకు మూవీకి వెళ్ళాం. అలా మూవీ 12 గంటలకు అయ్యింది. మూవీ అవ్వగానే బయటికి వచ్చాం. కానీ అక్కడ ఒక ఆటో కూడా కనిపించలేదు. అటువైపుగా ఒక బైకు రావడంతో మా ఫ్రెండ్ నన్ను బైక్ ఎక్కించాడు. మా ఫ్రెండ్ ఇల్లు గుడివాడ కావడంతో వాడు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను మాత్రం బైక్ లిఫ్ట్ అడిగి మా ఇంటి వరకు అలా వెళ్తూ ఉన్నాను. కానీ ఆ బైక్ అతను మా గ్రామం వరకు వెళ్ళలేదు. మా గ్రామానికి ఇంకా 2 కిలోమీటర్లు ఉంది అనగా నన్ను ఇక్కడి వరకే నేను వెళ్తాను బాబు అని అక్కడే దింపేశాడు. ఇంకా బైక్ దిగి నేను మా ఇంటికి ఇంకా 2 కిలోమీటర్లు ఉంది కదా, నడుస్తూ వెళ్ళిపోదామలే అని అక్కడి నుంచి మా గ్రామానికి నడుస్తూ వెళ్తున్నాను. కానీ మా గ్రామం దగ్గరలోనే ఒక శ్మశానం కూడా ఉండేది. నేను నడుచుకుంటూ ఆ శ్మశానం దగ్గరికి చేరుకున్నాను. ఆ శ్మశానం దగ్గర చాలా నిశ్శబ్దంగా ఉంది. నేను అలాగే ముందుకు నడుస్తూ వెళ్తున్నా. ఒక్కసారిగా నన్ను ఎవరో శివా అని పిలుస్తున్నట్లుగా అనిపించింది. ఆగి వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ నాకు కనిపించలేదు. అప్పటి వరకు కూడా ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక్కసారిగా ఈదురుగాలులతో చుట్టూరు చెట్లు ఊగుతూ చాలా భయంకరంగా ఆ ప్రాంతం మారిపోయింది. నాకు భయం వేసి పాజిటివ్గా నడవడం మొదలుపెట్టాను. అలా వెళ్తూ ఉండగా మళ్ళీ అదే పిలుపు నాకు వినిపించింది. అలా పక్కకి తిరిగి శ్మశానంలోకి చూశాను. అక్కడ సమాధిపై ఒక అమ్మాయి కూర్చొని ఉన్నట్లుగా నాకు కనిపించింది. ఒక్కసారిగా నా గుండె ఆగినంత భయం వేసింది. బాడీ మొత్తం కూడా చెమటలతో కారిపోతున్నాయి. ఆ అమ్మాయి ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. నేను వెంటనే పరిగెడదాం అనుకున్నా, కానీ నేను అసలు ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నా. బాడీ మొత్తం బరువుగా అనిపించింది. ఇంటికి కాల్ చేద్దామన్నా నా చేతులు కదలడం లేదు. అప్పటికి రాత్రి 1 గంట అవుతుంది. నన్ను ఎవరో గట్టిగా పట్టుకున్నట్లుగా అనిపించి నేను ఎటువైపుగా కూడా కదలలేకపోతున్నాను. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ కూర్చున్న అమ్మాయి ఒక్కసారిగా ఏడవడం ఆపేసి నా వైపుగా నవ్వుతూ రావడం మొదలుపెట్టింది. ఆమె అసలు ఎవరు, ఇదంతా నిజమేనా అనే ఊహలో నేను కదలలేక అక్కడే ఉండిపోయా. అలా ఆమె నా దగ్గరగా వచ్చేసింది. నా చేయి గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా శ్మశానంలోకి లాగి పడేసింది. నాకు ఏం చేయాలో తెలియడం లేదు. ఆ శ్మశానంలోకి నన్ను లాగేసి ఆమె నా ముందుకు వచ్చి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. నా బాడీ మొత్తం కూడా చెమటలతో తడిచిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆమె ఒక్కసారిగా నా మెడను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నించింది. కానీ అంతలోగా అటువైపుగా ఒక బైక్ వస్తుంది. ఆ బైక్ శబ్దం రాగానే నా ముందు నుంచున్న ఆ అమ్మాయి ఒక్కసారిగా మాయమైపోయింది. అటువైపుగా వచ్చిన బైక్ ఎవరని చూస్తే ఇంతకీ అతను మా నాన్నగారే. నా కోసం ఇంకా ఇంటికి రాలేదు అని వెతుక్కుంటూ వస్తున్నారు.
ఒక్కసారిగా నేను ఊపిరి పీల్చుకున్నా. అప్పటి వరకు బరువుగా ఉన్న నా బాడీ తేలికగా అయిపోయింది. ఇంకా పరిగెడుతూ మా నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోయాను. నాన్నగారు నన్ను చూసి, అరే శివ, ఏమైందిరా, అలా టెన్షన్ పడుతున్నావేంటి, అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను, అసలు ఏమైంది అని నాన్నగారు నన్ను అడిగారు. అక్కడ జరిగిందంతా మా నాన్నగారికి చెప్పాను. ఇంకా అంతే, వెంటనే ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఇంకోసారి నువ్వు రాత్రి వేళలో ఈ సమయంలో బయటికి వెళ్ళకు అని నాన్నగారు నాకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకా రాత్రి నా రూమ్లోనే పడుకున్నా. అలా పడుకున్న కాసేపటికే నా పైన ఎవరు కూర్చున్నట్లుగా ఒక్కసారిగా ఒళ్ళు అంతా బరువుగా అనిపించింది. కళ్ళు తెరిచి ఒక్కసారిగా చూశాను. నాకు శ్మశానం దగ్గర కనిపించిన అమ్మాయే నా పైన కూర్చొని ఉంది. ఇంకా అమ్మాయిని నా పైన అలా చూడగానే వెంటనే భయంతో పెద్దగా అరిచేశా. మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ కూడా నా దగ్గరికి వచ్చేశారు. ఇలా అదే అమ్మాయి నా పైన కూర్చుందని చెప్పాను. ఇంకా వెంటనే నాకు తాయెత్తు కట్టి బొట్టు పెట్టి వాళ్ళు కూడా నా దగ్గరే పడుకున్నారు. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నాకు అలాంటి భయంకరమైన సంఘటన నాకు ఎప్పుడూ జరగలేదు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను కాలేజ్ అవగానే ఇంటికి తప్ప ఇంకా రాత్రి వేళలో ఎక్కడికి కూడా వెళ్ళేవాడిని కాదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.